గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 98 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద సూపర్వైజర్, సహాయకుడు, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. మొత్తం 116 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. ఇక ఈ జిల్లాలో మొదటగా కొవ్వూరు నియోజకవర్గం ఫలితం తేలనుంది. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజమండ్రి నుంచి అంజిబాబు అందిస్తారు డీటెయిల్స్ని. అంజిబాబు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంటుంది రిజల్ట్స్ టైంలో. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి ప్రదేశాలుగా పేరున్నటువంటి ఆ రెండు నియోజకవర్గాల్లో అశాంతి ప్రబలకుండా ఈసీ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. సో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని రౌండ్స్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సునీల్. యొక్క తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అయితే మొత్తం జిల్లా అంతా కూడా అష్టదిగ్బంధనం చేసిందని చెప్పవచ్చు. ఓ పక్క ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఈ యొక్క 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఆ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ జాతీయ రహదారికి NH5కి ఆనుకుని ఉంది. అయితే ఏ విధమైన వాహనాలు వెళ్లకుండా NH5 నుంచి అంటే ఈరోజు సాయంత్రం నుంచే మొత్తం అష్టదిగ్బంధనం చేశారు. అలాగే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చుట్టూరా 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించారు. అక్కడ డ్రోన్స్ ఎగరడం కానీ, మిగతా ప్రైవేటు వ్యక్తులు అపరిచితంగా తిరగడం కానీ, అలాగే ఏ విధమైన వెహికల్స్ తోటి ఆ యొక్క ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ముందు నుంచి ప్రయాణం చేయడం కానీ పూర్తిగా నిషేధం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరింపజేయడంతో పాటు ఇక జిల్లా కేంద్రం అయినటువంటి రాజమండ్రి నగరంలో కూడా రోడ్డు సైడ్ టిఫిన్లు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, కిల్లీ షాపుల దగ్గర నుంచి ఎక్కడికి కూడా అంటే 144వ సెక్షన్ అమల్లో ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఒకళ్ళు ఇద్దరు మించి ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఓ పక్కనే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క పోలీసులు కార్యక్రమాలు మాక్ డ్రిల్స్ అవి నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు ఇంకా తమ అనుకున్నట్టే చేస్తాము, పోలీసులు చెప్పేది అంటే అనే విధంగా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇటు కలెక్టర్ మాధవీలత, అటు అలాగే ఎస్పీ జగదీష్ ఇద్దరు కూడా భారీ స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారని చెప్పవచ్చు. ఇక కౌంటింగ్ ప్రక్రియ చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితిలోనూ ఏజెంట్కి ఇచ్చిన గుర్తింపు కార్డు తప్ప పెన్ను కానీ కనీసం ఖాళీ పేపర్ కానీ పట్టుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించారు. అలాగే దివాన్ చెరువు దగ్గర నుంచి ఏ విధమైన వాహనాలు అటు విశాఖపట్నం సైడ్ వెళ్ళడానికి వీల్లేదు. అలాగే రాజనగరం జంక్షన్ నుంచి ఇటులాగా కొవ్వూరు వైపు ఏ విధమైన వాహనాలు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు కూడా విధించారని చెప్పవచ్చు. మరోపక్క చూస్తే కనుక రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రత్యేకమైన బస్సుల్లో ఇటు ఏజెంట్లు కానీ, అలాగే అటు కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది కానీ ఎవరైనా సరే ఆ బస్సుల్లోనే ఈ యొక్క కౌంటింగ్ హాల్కి తీసుకువెళ్తామని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఏసీ బస్సుల్ని అప్ అండ్ డౌన్కి 4 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క చూస్తే కనుక కౌంటింగ్ సిబ్బంది కూడా సెల్ ఫోన్లు కానీ, పెన్నులు కానీ, పేపర్లు కానీ ఏమీ పట్టుకుని వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటుని సిబ్బంది ఏమైనా సెల్ ఫోన్లు తెస్తే కనుక దానికి ప్రత్యేకమైన డిపాజిట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిపాజిట్ కౌంటర్ను కూడా ఒక ఏఎస్పీ పర్యవేక్షణలో 4 డిఎస్పీలు ఉండే విధంగా ఈ యొక్క సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ యొక్క కౌంటింగ్ 98 టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 సెగ్మెంట్లకి 116 రౌండ్లో ఈ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ముందుగా అనుకుంటున్నారు. అయితే తొలి ఫలితం అతి చిన్న నియోజకవర్గం అయినటువంటి కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మొదటి ఫలితం వెలువడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆఖరగా రాజమండ్రి రూరల్ అతిపెద్ద నియోజకవర్గం, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండడంతో లాస్ట్ ఫలితంగా రాజమండ్రి రూరల్ వెలువడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరోపక్క చూస్తే కనుక ఏ విధమైన అపరిచిత వ్యక్తులు కూడా నగరాల్లో ప్రవేశించకుండా ఉదయం సమయంలో కార్బన్ చర్చలు నిర్వహించడం, సాయంత్రం వేళల్లో నాకాబందీ నిర్వహించడం చేస్తున్నారు. మొత్తానికి హోటల్స్లో కానీ, లాడ్జీల్లో కానీ, అలాగే ఈ యొక్క అపరిచిత వ్యక్తులు ఎవరికి కూడా రూమ్ లేకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎవరికైనా రూము ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్కి వచ్చిన అటెండర్స్కి వాళ్ళకి ఏమైనా రూమ్ ఎమర్జెన్సీ అయితే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డిఎస్పీ, సిఏ దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళు ఈ పర్పస్ మీద వచ్చారు, పలానా హాస్పిటల్ పర్పస్ మీద వచ్చారు, లేదా పలానా పరీక్ష రాయడానికి వచ్చారు, అందువల్ల వీళ్ళకి రూమ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తొలుతగా వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడి కార్డులు, అలాగే హాస్పిటల్కి వచ్చి ఉంటే కనుక హాస్పిటల్ ప్రిస్క్రిప్షను ఇవన్నీ చూపిస్తే తప్ప ఎవరికి కూడా రూములు కూడా అలాట్ చేయని పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక అపరిచిత వ్యక్తులను కానీ
దగ్గర బంధువులని పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తులను కానీ తమ ఇంటి వద్ద ఉంచుకోవద్దు, అలా ఉంచుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క పోలీసులు గట్టి నిఘా నీడలో నిర్వహించడం అయితే జరుగుతుంది. అలాగే ఈవీఎంల దగ్గరికి వచ్చేటప్పటికి ఈవీఎం గొడవ నుంచి కౌంటింగ్ జరిగే కేంద్రం దగ్గరికి తీసుకొచ్చే దాకా కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఈవీఎంని కౌంటింగ్ దగ్గరికి తరలించే సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపుతున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఏ విధంగా అయితే నిర్వహించామో ఆఖరి ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే విధంగా నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఎస్పీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 కంపెనీలు బలగాలను అయితే రంగంలో దింపారు. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ చిన్న చిన్న కొద్దిపాటి చెదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తం చేశారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక పోలీసుల నీడలైతే జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఓ పక్క లూజ్ పెట్రోలు, డీజిల్ అమ్మకాలు, అలాగే బాణసంచా విక్రయాలను కూడా మొత్తానికి ఓవరాల్గా నిషేధించారు. ఏది ఏమైనప్పటికీ కూడా కౌంటింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా గొడవలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ ముగించే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు. సునీల్. రైట్ అంజీ బాబు.